నమస్తే నేదేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హైదరాబాద్ మరోసారి పెట్టుబడుల గమ్యస్థానంగా నిరూపితమైంది. దావోస్లో రికార్డు స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. గత సర్కారు 9 ఏళ్ల పాలనతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 7 రెట్లెక్కువ పెట్టుబడులు రావడం ఆషామాషి కాదు. ఈ పెట్టుబడుల్లో సగం వచ్చినా గొప్ప విషయమే అని చెప్పాలి. అసలు పెట్టుబడుల వరదకు కారణమేంటి? హైదరాబాద్ ఎందుకు హాట్ ఫేవరెట్ అవుతోంది? ప్రభుత్వాలు మారినా ఆగని అభివృద్ధి గేమ్ చేంజర్ అవుతుందా? దావోస్ పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త ఘనత సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. ఏకంగా 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి 4 రెట్లకు మించిన పెట్టుబడులు వచ్చాయి. ఎవరేమనుకున్నా ఈ క్రెడిట్ ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కారుకి దక్కుతుంది. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ చేంజర్ గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణమున్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్టయింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తలను వారి దృష్టిని ఆకర్షించింది. దేశ విదేశాలకు చెందిన పేరొందిన 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్టుగా భారీ పెట్టుబడులను సాధించింది. ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న సంస్థలు, వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళ సీఈఓలు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వచ్చి తెలంగాణ పెవిలియన్, మేము వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళలే, ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలు నిర్వహించే స్థలం ఉన్నదో వాళ్ళు అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. 16 ప్రముఖ కంపెనీలు సుమారు 1.78 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 49,550 మందికి ఉద్యోగాలొస్తాయని ప్రభుత్వం తెలిపింది. సన్ పెట్రోకెమికల్స్ భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్తు, 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమైంది. మొత్తంగా 45,500 కోట్ల పెట్టుబడులు, 7,000 ఉద్యోగాల కల్పనకు ఒప్పందం చేసుకుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏఐ, క్లౌడ్ సర్వీసెస్, డేటా సెంటర్లో ఏకంగా 60 కోట్ల భారీ పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ S ముందుకొచ్చింది. 400 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ పెట్టనుంది. దీంతో 10,000 కోట్ల పెట్టుబడితో పాటు 3,600 మందికి ఉపాధి లభించనుంది. జేఎస్డబ్ల్యూ రాష్ట్రంలో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ క్రియాశీలకంగా మారనుంది. 800 కోట్ల పెట్టుబడులు, 200 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. స్కై రూట్ ఏరోస్పేస్ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. మెగా ఇంజనీరింగ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు 3 కీలక ఒప్పందాలు చేసుకుంది. 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్, అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మొత్తంగా 15,000 కోట్ల పెట్టుబడులతో 5,250 మందికి ఉపాధి లభించనుంది. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో HCL కొత్త క్యాంపస్ ఏర్పాటు కానుంది. దీని ద్వారా 5,000 మందికి ఉపాధి దొరకనుంది. హైదరాబాద్ లో విప్రో కంపెనీ విస్తరణ జరగనుంది. గోపన్పల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు కానుంది. దీంతో 5,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరణ కూడా జరగనుంది. పోచారంలో ఐటీ క్యాంపస్ లో కొత్త సెంటర్ రానుంది. 750 కోట్ల పెట్టుబడులతో 17,000 ఉద్యోగాలొస్తాయని అంచనా. యూనిలివర్ కంపెనీ కామారెడ్డి జిల్లాలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ పెట్టనుంది.
రాష్ట్రంలో బాటిల్ క్యాప్లను ఉత్పత్తి చేసే కొత్త తయారీ యూనిట్ ఏర్పాటుకు ఓకే చెప్పింది. ఈ ప్రాజెక్టులతో దాదాపుగా 1000 ఉద్యోగాలు రానున్నాయి. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ హైదరాబాద్ లో అత్యాధునిక డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అమెరికాకు చెందిన కంపెనీ ఉర్సా క్లస్టర్స్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ ను స్థాపించనుంది. 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్ స్టోన్ హైదరాబాద్ లో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 4,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అక్షత్ గ్రీన్ టెక్ అత్యాధునిక సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. 7,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ దాదాపు 800 మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా హైదరాబాద్ లో నూతన కార్యాలయం ఏర్పాటు చేయనుంది. సంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు కానుంది. హైదరాబాద్కు వచ్చిన పెట్టుబడులు పరిశీలిస్తే భిన్న రంగాల్లో కంపెనీలు ముందుకొచ్చాయి. కేవలం ఐటీలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ హైదరాబాద్కున్న సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించినట్టు కనిపిస్తోంది. బ్రాండ్ హైదరాబాద్ అంటే ఏంటో దావోస్ పెట్టుబడులు మరోసారి నిరూపించాయి. దావోస్ కేంద్రంగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో గత ఏడాదితో పోలిస్తే తెలంగాణకు 4 రెట్ల అధికంగా పెట్టుబడులు పెట్టడానికి వివిధ సంస్థలు ఆసక్తి చూపించాయంటే ఆ ప్రయత్నంలో ప్రభుత్వం భారీ విజయం సాధించినట్లే. నాయకత్వ కృషి ఎంతో ఉంటే తప్ప పెట్టుబడులు రావు. నమ్మకం కలగందే పెట్టుబడులకు సంస్థలు కూడా ముందుకు రావు. అలాగే ప్రపంచ దిగ్గజ కంపెనీలు రావాలంటే అనుకూల వాతావరణం కూడా చాలా అవసరం. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రైజింగ్ అన్న నినాదంతో అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు దోహదపడ్డాయి. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం దావోస్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నిరంతరం శ్రమించింది. పరిమితమైన సమయంలో క్షణం తీరిక లేకుండా ప్రపంచ దిగ్గజాలతో సంప్రదింపులు జరిపింది. ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించడం ద్వారా అధిక పెట్టుబడులను ఆకర్షించగలిగారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ మహానగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నాం, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, మధ్యలో రేడియల్ రోడ్లు, పారిశ్రామిక క్లస్టర్లు, ఇలా అనేక అంశాలకు సంబంధించి తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను ముఖ్యమంత్రి దావోస్ వేదికగా ఆవిష్కరించారు. ఆయన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు తెలంగాణ పేరు ప్రపంచ వేదికలపై వినిపిస్తోంది. ఏకంగా 1,78,950 కోట్ల విలువ చేసే పెట్టుబడులు తెలంగాణకు రావడమంటే ఆషామాషీ కాదు. వీటితో దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభిస్తుంది. ప్రో ఇన్వెస్ట్మెంట్ స్టేట్స్ ఉన్నాయని ప్రత్యేకంగా వారు అనేక సందర్భాల్లో అనేక స్టడీస్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఒక ప్రో ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా, ప్రో ఇండస్ట్రీ స్టేట్గా కనబడతా ఉన్న తరుణంలో గత సంవత్సరం నుంచి కూడా అంటే కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, కొన్ని అనుమానాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్న వాతావరణం చూస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా మా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న ఇండస్ట్రీ విధానాలు కానీ, ఐటీ విధానాలు కానీ, లేకుంటే కొత్త పాలసీ విధానాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎంఓయూకు దారితీశాయి. దావోస్ లో కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ అన్న అంశంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన సదస్సులోనూ రీఇమేజింగ్ అర్బన్ మొబిలిటీ ట్రెండ్స్, ఇన్నోవేషన్స్ అండ్ ఆపర్చునిటీస్ 2030 అండ్ బియాండ్ అన్న అంశంపై సిఐఐ, హెచ్ఎంసీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులోనూ తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలను ప్రపంచ దిగ్గజాల ముందు ముఖ్యమంత్రి స్పష్టంగా ఆవిష్కరించారు. కమ్యూనికేషన్ రంగంలో శరవేగంగా వచ్చిన మార్పులను అందిపుచ్చుకోవడంలో రాజీవ్ గాంధీని, సరళీకృత ఆర్థిక విధానాలతో దేశానికి మార్గనిర్దేశకులైన పివి నరసింహారావును, అలాగే హైదరాబాద్ లో ఐటీ రంగ విస్తరణకు చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు, హైదరాబాద్ ఒక మహానగరంగా విస్తరించడానికి విస్తృతమైన మౌలిక సదుపాయాలు కల్పించిన వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నేతలు చూపిన బాటను కొనసాగిస్తామని, దేశాన్ని 5 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి సంకల్పానికి తెలంగాణ వంతుగా నిలబడతామని దావోస్ లో రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా చేయడమే లక్ష్యమని ప్రకటించారు. 3 పార్టీలకు చెందిన 3 ముఖ్యమంత్రులు ఒకే వేదికపైన మాట్లాడిన సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడతామన్నారు. దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఇదే ఒరవడిని కొనసాగించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన స్పీడ్ ఒక అసెట్. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం గత ఏడాది కాలంలో దూరదృష్టితో అమలు చేస్తున్న ప్రణాళికలు పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగిస్తున్నాయి.
కొత్తగా డేటా సెంటర్ల ఏర్పాటు లేదా విస్తరణకు ఆయా సంస్థలు చొరవ చూపడానికి అది ఒక కారణం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో శరవేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందరికన్నా ముందుగా అందిపుచ్చుకుని హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి సదస్సును నిర్వహించడమే కాకుండా ప్రత్యేకంగా ఏఐసిటీ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆ రంగంలో విస్తరించాలన్న సంస్థల్లో విశ్వాసాన్ని పెంచింది. హైదరాబాద్ కేంద్ర బిందువుగా డేటా సెంటర్లను నెలకొల్పడానికి ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయంటే అందుకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా నిలుస్తున్నటువంటి తీరు ఆయా సంస్థలకు నమ్మకం కలిగిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను అందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడం, కాలుష్యకారక వాహనాలను తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఎంతగా కట్టుబడి ఉందో అర్థమవుతోంది. మూసీ ప్రక్షాళన కూడా హైదరాబాద్ నగర భవిష్యత్తుకు ఒక బృహత్తరమైన ప్రణాళిక. కొందరు కావాలని కూల్చివేతలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేసినప్పటికీ మరో 100 సంవత్సరాల పాటు హైదరాబాద్ కాలుష్యరహిత, పర్యావరణ హితమైనటువంటి నగరంగా విలసిల్లాలని చేపట్టిందే మూసీ పునరుజ్జీవం. కాలుష్య కాసారంగా మారిన మూసీని ప్రక్షాళన చేసి ఈ మహానగర నీటి అవసరాలను తీర్చడమే కాకుండా నల్గొండ ప్రజల సాగునీరు వంటి అనేక విషయాలతో ముడిపడిన అంశాలను దావోస్ వేదికగా ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు హైదరాబాద్కున్న సహజ అనుకూలతలు, పెట్టుబడులు వెల్లువెత్తేలా చేశాయి. హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే మహానగరంగా ఉన్న హైదరాబాద్ విశ్వనగరంగా రూపుమార్చుకుంటోంది. గత 25 ఏళ్లుగా ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ అభివృద్ధి మాత్రం ఆగలేదు. దీంతో హైదరాబాద్ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా పేరు తెచ్చుకుంది. దేశంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్కు చాలా అనుకూలతలున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల పెరుగుదలకు అవకాశం లేకపోవడం, రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉండటంతో కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. ఢిల్లీ లాంటి నగరానికి ఏటా 6,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించలేదు. అలాంటిది హైదరాబాద్ కు ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం విప్లవాత్మక నిర్ణయం. హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేస్తామని మొదటి నుంచి చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ అందుకు తగ్గట్టుగానే నిధులు కేటాయించింది. ఇవన్నీ హైదరాబాద్ సానుకూలతల్ని మరింత పెంచే చర్యలే. ఏదో సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన వాళ్లు వ్యాపారమో, ఉద్యోగమో, పేరేదైనా సరే ఇక్కడే స్థిరపడడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో హైదరాబాద్ కు ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ కు అదనపు ఆకర్షణలు. రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్, మూసీ రివర్ ఫ్రంట్ వంటివి సరికొత్త హంగుల్ని జోడించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కనిపిస్తున్న నిరంతర అభివృద్ధి మరే మహానగరంలో లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ డైనమిక్సే హైదరాబాద్ ను అందరికీ గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ఏ సర్కారొచ్చినా పారిశ్రామిక హైదరాబాద్ అభివృద్ధికి డోకా లేదనేది నిరూపితమైన సత్యం. దీంతో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ తమ హాట్ ఫేవరెట్ హైదరాబాదే అని గట్టిగా చెబుతున్నారు. హైదరాబాద్ జనాభా 1,20,00,000. 2000 సంవత్సరం నుంచి హైదరాబాద్ అభివృద్ధి 24 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ఏటా హైదరాబాద్ ఆదాయంలో పెరుగుదల 8.47% వరకు ఉందని అంచనా. దేశంలో 5వ అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా హైదరాబాద్ కు పేరుంది. ఇక్కడ జరుగుతున్న నిరంతర అభివృద్ధి పలు కంపెనీల్ని భాగ్యనగరానికి ఆకర్షిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన, ఆదాయంలో వృద్ధి కూడా జరుగుతోంది. చంద్రబాబు సర్కార్ దగ్గర నుంచి వైఎస్ సర్కార్, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా హైదరాబాద్ విషయంలో రాజీ పడలేదు. రాజధానిలో అభివృద్ధిని కొనసాగిస్తూ వచ్చాయి. హైదరాబాద్ విస్తరణకు ఉన్న అవకాశాలు ఈ నగరాన్ని దక్షిణ భారతంలోనే నంబర్ 1 సిటీగా మార్చేశాయి. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా నిరంతర ప్రక్రియలా కొనసాగుతోంది. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో, రోడ్స్, ఫ్లైఓవర్ ఇలా అభివృద్ధి అంతా కనిపిస్తోంది. హైదరాబాద్ పై పెట్టిన ఖర్చుకు 10 రెట్లు ప్రతిఫలం ఖాయమైన పరిస్థితుల్లో హైదరాబాద్ కు మొన్నటి రాష్ట్ర బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసింది సర్కార్. భవిష్యత్తులోనూ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. రూపు మార్చుకుంటున్న హైదరాబాద్ తనతో పాటు తెలంగాణ దిశా దశను కూడా నిర్దేశిస్తోంది. తెలంగాణను పెట్టుబడిదారులకు గేమ్ చేంజర్ గా మార్చడంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ ని ఓ మెట్టుపైనే ఉంచే అంశాలు అనేకమున్నాయి. ఇక్కడ మ్యాన్ పవర్ తక్కువగా దొరకడం కంపెనీలను ఆకర్షించే అంశం. అసలు హైదరాబాద్ కు మెరుగైన భవిష్యత్తు ఉందన్న విషయం మనకంటే కంపెనీలకే బాగా తెలుసు. అందుకే పెట్టుబడులకు క్యూ కడుతున్నాయి. 100 ఏళ్ల పురాతన చరిత్ర, భిన్న సంస్కృతుల కలయిక, అత్యాధునికతను అందిపుచ్చుకోవడంలో జెట్ స్పీడు, గరీబ్ నుండి అమీర్ వరకు గౌరవంగా బతికే అవకాశం, భద్రమైన భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ హైదరాబాద్ కు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు.
నదుల ఒడ్డిన నాగరికతలు విలసిల్లాయని చరిత్ర చెబుతోంది. మూసీ ఒడ్డున పుట్టిన హైదరాబాద్ 100 ఏళ్ల బాల్యాన్ని దాటుకుని నవనాగరిక ప్రపంచంలో యవ్వనోత్సాహంతో పరుగులు తీస్తోంది. ప్రపంచంలో ప్రఖ్యాత నగరాలను పరిశీలిస్తే ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గతం నుండి వర్తమానం వరకు అంతర్లీనంగా ప్రవహించే ఒక జీవ లక్షణం కనిపిస్తుంది. అది అనేక సంక్షోభాలను దాటిన తీరును చెబుతుంది. కాలగమనంలో అనేక మార్పులకు లోనైన విధానాన్ని చాటుతుంది. 4 శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్ కూడా మార్పు దిశలో వడివడిగా అడుగులు వేస్తోంది. ఒక 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే నాటి నగరానికి నేటి సిటీకి ఎంతో తేడా కనిపిస్తోంది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఘనతను సాధిస్తోంది. దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోల్చితే ఐటీలో హైదరాబాద్ అగ్రగామి. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. స్టార్టప్ హబ్గా కూడా నగరం ఎదుగుతోంది. దీనికి కారణం నగరంలో ఉన్న భద్రమైన, సౌకర్యవంతమైన పరిస్థితులే. 16వ శతాబ్దంలో 3.5 చదరపు కిలోమీటర్లున్న నగర విస్తీర్ణం ఇప్పుడు 7,228 చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి విస్తరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 70,70,000 నగర జనాభా నేడు 1,20,00,000కు చేరుకుంది. ఇది 2030 నాటికి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన 28 మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా. హైదరాబాద్ అనుకూలతల్ని గుర్తించే ఇతర నగరాల్లో ఉన్న పెట్టుబడులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నాయి. హైదరాబాద్ చాలా మంది పెట్టుబడిదారులకు లక్కీ మస్కట్ గా మారిపోయింది. కొంతమంది తమ కొత్త వ్యాపారాలు హైదరాబాద్ నుంచే మొదలు పెడుతున్నారు. మరికొందరు హైదరాబాద్ వేదికగా వ్యాపార విస్తరణ చేస్తున్నారు. ఇంకొందరు తమ ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదో ఒక రూపంలో తమ బిజినెస్ కు హైదరాబాద్ లింక్ ఉండాలని కంపెనీలు కూడా తాపత్రయపడుతున్నాయి. రవాణా సౌకర్యాలు, జీవన పరిస్థితులు, సామాజిక స్థితిగతులు, మానవ వనరులు ఇలా ఏ అంశం చూసుకున్నా హైదరాబాద్ ది బెస్ట్ అని నిరూపించుకుంటోంది. హైదరాబాద్ కు మించిన మెరుగైన గమ్యస్థానం లేదనే పేరు రావడానికి ఇదే ప్రధాన కారణం. ఇక్కడున్న ఈకోసిస్టమ్, ఇక్కడున్న వాతావరణం, ఇండస్ట్రీ వాతావరణం, పెట్టుబడులకు సంబంధించి కానీ, ఇక్కడ అనుమతులకు సంబంధించి కానీ, ప్రశాంతమైన వాతావరణం కానీ, ఇక్కడ మానవ వనరులకు సంబంధించిన సంపద కానీ అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పెట్టుబడులకు మనకు దోహదపడదు. దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరుతో పోటీ పడుతూ హైదరాబాద్ దూసుకెళ్తోంది. నగరంలో ఉన్న అనుకూల పరిస్థితులతోనే దేశ విదేశాలకు చెందిన కంపెనీలు భారీ పెట్టుబడులతో వస్తూ లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో స్థానం పొందిన 20కి పైగా ఎంఎన్సీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో ఎక్కడో ఒక చోట కొత్త కంపెనీల కార్యాలయాల ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో భౌగోళికంగా అత్యంత అనుకూలమైన, అనువైన ప్రాంతంగా హైదరాబాద్కు గుర్తింపుంది. ప్రభుత్వాలు మారినా హైదరాబాద్లో మౌలిక వస్తువులకు, కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. నిరంతర నాణ్యమైన విద్యుత్తు, 50 ఏళ్లకు సరిపడా మంచినీటికి కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తరలించేందుకు పైప్లైన్ నెట్వర్క్, రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్స్ లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేశాయి. హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువే. బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు వేరే రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ కాస్త చౌక. హైదరాబాద్ లో సగటున 10,000 రూపాయలతో నెల గడుపుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతాతో పోల్చితే తాగునీటి సమస్య అతి తక్కువగా ఉన్న నగరం హైదరాబాద్. ఇంత అనుకూల వాతావరణం మరే నగరంలోనూ లేదు. మరో 25 ఏళ్ల వరకు హైదరాబాద్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఢిల్లీలో విపరీతమైన ఎండ, చలి ఉంటుంది. ముంబైలో విపరీతమైన కాలుష్యం సమస్యగా ఉంది. బెంగళూరు చిన్న నగరం కానీ జనాభా ఎక్కువ. భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఉంది. చెన్నైలో విపరీతమైన హ్యూమిడిటీ ఉంటుంది. కోల్కతా అత్యంత మురికి నగరాల్లో ఒకటి. కానీ హైదరాబాద్ కు చెప్పుకోదగ్గ సమస్యలేవీ లేవు. ఇలా ఏ రకంగా చూసినా హైదరాబాద్ మిగిలిన అన్ని మెట్రో నగరాల కంటే చాలా బెటర్. ఏ నగరమైనా విస్తరించాలంటే కావలసినంత భూమి లభ్యత ఉండాలి. హైదరాబాద్ కు 4 వైపులా విస్తరణకు అవకాశం ఉంది. ఇటు విజయవాడ వైపు, అటు మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఇలా నలువైపులా నగరం పెరగడానికి అవకాశం ఉంది. 8 లక్షల ఎకరాలకు పైగా నివాసయోగ్యమైన భూమి ఉంది. నగర విస్తరణకు విపరీతమైన అవకాశాలున్నాయి. ఓఆర్ఆర్ వేసిన తర్వాత హైదరాబాద్ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. ఓఆర్ఆర్ చుట్టూ మరో కొత్త నగరం ఏర్పడుతోంది. ముందు చూపుతో 40 కిలోమీటర్ల దూరంలోనే ప్రపంచంలోనే అత్యాధునిక సౌకర్యాలున్న ఎయిర్పోర్ట్ నిర్మించడంతో అసలు హైదరాబాద్ కు తిరుగు లేకుండా పోయింది. ఈ రోజు దేశంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్టే అధునాతనమైంది.
జీవన ప్రమాణాల విషయంలో మరే నగరం హైదరాబాద్కు సరితూగదు. అద్దెలు కూడా మిగిలిన నగరాలతో పోల్చితే చాలా తక్కువ. హైదరాబాద్లో ఎన్నో మార్పులు శరవేగంగా జరిగాయి. ఐటీ, ఫార్మా ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ ను భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా చేయడానికి ప్లాన్లు రెడీ అయ్యాయి. అది కూడా సాకారమైతే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అనే ట్యాగ్ లైన్ ను పదిలం చేసుకునే అవకాశాలున్నాయి. ఒక పక్క ఘనమైన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే అంతర్జాతీయ స్థాయి హంగులు కూడా అందిపుచ్చుకుంటోంది హైదరాబాద్. ఈ అనుకూలతలే హైదరాబాద్ ను పెట్టుబడుల పరంగా తిరుగులేని స్థాయిలో నిలబెడుతున్నాయి. మన దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారంతా మొదట హైదరాబాద్ వైపు చూసేలా భాగ్యనగరం అందర్నీ సూదంటు రాయిలా ఆకర్షిస్తోంది.